హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకొస్తే భరత్, శక్తి, సామ్రాట్ షేర్ హోల్డర్ విషయం గురించి విక్రమాదిత్య గారి దగ్గర ఉంటారు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 42. పక్కపక్కనే కూర్చున్న భరత్, శక్తిని చూసి సామ్రాట్‌కి ఇంకా కోపంగా అనిపిస్తూ ఉంటుంది. భరత్ మాత్రం ఏదో సాధించబోతున్నానని సంతోషంతో ఉంటాడు. షేర్ హోల్డర్ గురించి నేను తీసుకున్న నిర్ణయంలో మార్పు తీసుకోవాల్సి వస్తుంది సామ్రాట్. నీకు కేటాయించిన 50% షేర్ హోల్డర్లో భరత్ని కూడా జాయిన్ చేయించాలనుకుంటున్నాను. ఇద్దరు కలిసి ఈ పర్సంటేజ్ షేర్ చేసుకొని ఈ బిజినెస్లో భాగస్వాములు అవ్వండి అని అంటాడు విక్రమాదిత్య గారు. నన్ను ఫైనలైజ్ చేసి సడన్గా మీరిప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సార్ అని అడుగుతాడు సామ్రాట్ శక్తిని అనుమానంగా చూస్తూనే. అది సామ్రాట్, శక్తి నాకు సుపరిచితురాలు. తను భరత్ కోసం రిక్వెస్ట్ చేస్తే తన మాటని కాదనలేకపోయాను. అందుకే ఈ నిర్ణయంలో ఇలా మార్పు చేశాను అని అంటాడు విక్రమాదిత్య గారు. సామ్రాట్ అది వినగానే వాళ్ళిద్దరి వైపు ఇంకా కోపంగా చూస్తుంటాడు. శక్తి కూడా ధీమాగా చూసి మొహం తిప్పుకుంటుంది. ఇక భరత్ ఇది సామ్రాట్ మీద గెలిపే అన్నట్టుగా పొగరుగా చూస్తుంటాడు. పిఏ చక్రవర్తి మాత్రం నిరుత్సాహంగానే ఉంటాడు. సో ఇద్దరు కలిసి ఈ 50% షేర్ హోల్డర్లో భాగస్వాములై బిజినెస్ చేసుకుని సామ్రాట్ అని ఇద్దరి పేరు మీద పేపర్స్ రెడీ చేయించు చక్రవర్తి అని విక్రమాదిత్య గారు చక్రవర్తికి చెప్తాడు. నో సార్ అంటూ సామ్రాట్ కోపంగా లేచి నిలబడతాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఏమైంది సామ్రాట్ అని విక్రమాదిత్య గారు ఆశ్చర్యంగానే లేచి అడుగుతాడు. విక్రమాదిత్య గారు లేవడంతో భరత్, శక్తి కూడా లేచి నిలబడతారు. మీ నిర్ణయానికి నేను ఒప్పుకోవడం లేదు అని అంటాడు సామ్రాట్. సామ్రాట్ అలా అంటాడని విక్రమాదిత్య గారితో సహా ఎవ్వరూ ఊహించలేదు కాబట్టి అందరూ షాకే చూస్తుంటారు. తను ఇస్తున్న అవకాశాన్ని కాదు అంటున్నందుకు విక్రమాదిత్య గారి ఈగో కాస్త హర్ట్ అవుతూ కారణం అని కాస్త కోపంగా అడుగుతాడు. ఆల్రెడీ మీరు ఈ 50% షేర్ హోల్డర్ నాది అని చెప్పారు. ఒక్కసారి అది నాది అని చెప్పాక ఇంకొకరికి షేర్ ఇస్తాను అంటే అది నేను యాక్సెప్ట్ చేయలేను. అది కూడా ఈ భరత్కి అంటే నేను అస్సలు ఒప్పుకోలేను సార్ అని అంటాడు సామ్రాట్. తొందరపడుకు సామ్రాట్ అని అంటాడు విక్రమాదిత్య గారు కాస్త సీరియస్గా చూస్తూ. తొందర కాదు సార్, నా నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. ఈ షేర్ హోల్డర్ నుంచి నేను పూర్తిగా తప్పుకుంటున్నాను. ఆ 50% షేర్ హోల్డర్ మొత్తం అతనికే ఇచ్చేయండి అని అంటాడు సామ్రాట్. అది విని అందరూ ఆశ్చర్యపోతుంటే భరత్ మాత్రం సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి నిర్ణయం తీసుకోక సామ్రాట్, ఇద్దరు ఉండండి అని అంటాడు చక్రవర్తి. లేదు, ఇక ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని వస్తాను సార్ అని విక్రమాదిత్య గారికి చెప్పి సామ్రాట్ వెళ్ళబోతుండగా ఆగు సామ్రాట్ అని అంటాడు విక్రమాదిత్య గారు సీరియస్గా చూస్తూ. దాంతో సామ్రాట్ ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావు సామ్రాట్. ఈ అవకాశం కోసం ఎంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎదురు చూస్తున్నారో తెలుసా? వచ్చిన అవకాశాన్ని పిచ్చితనంతో చేజార్చుకుంటున్నావెందుకు అని అడుగుతాడు విక్రమాదిత్య గారు కోపం తెచ్చుకుంటూ. నిజమే సార్, ఈ అవకాశం కోసం నేను కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూనే వచ్చాను. తీరా ఇది నాకు దక్కింది అనుకునే టైంలో మళ్ళీ మీరు ఈ ఇద్దరి మాటలు విని మీ నిర్ణయంలో మార్పు చేసుకున్నారు. కానీ మీరు తీసుకున్న నిర్ణయాలకి నేను కట్టుబడి ఉండాలని రూల్ అయితే ఏమీ లేదు కదా! అందుకే నేను తప్పుకుంటున్నాను అంటాడు సామ్రాట్. ఇంకొకసారి ఆలోచించు సామ్రాట్. లేట్ అయినా పర్వాలేదు. నీ నిర్ణయం బాగా ఆలోచించుకొని చెప్పు అని అంటాడు చక్రవర్తి. లేదు చక్రవర్తి, దీనికోసం ఆలోచించి నేను ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు సామ్రాట్. వాళ్ళు మాట్లాడుతుంటే శక్తి, భరత్ మౌనంగా వింటూ ఉంటారు. నీకొకటి అర్థం కావడం లేదేమో సామ్రాట్. ఇక్కడ నేను నీకు ఇస్తున్న అవకాశానికి కాదని నన్ను అవమానిస్తున్నట్టుగా ఉంది అని అంటాడు విక్రమాదిత్య గారు కాస్త కోపంతో. మీరే నన్ను అవమానిస్తున్నారు సార్. ముందు నన్ను సెలెక్ట్ చేసి
తర్వాత మీ సుపరిచితురాలు అయిన ఈ శక్తి మాటలు విని భరత్‌కి సపోర్ట్ చేస్తూ నన్ను అవమానిస్తున్నారు. నేను మీ అంత పరపత్తు ఉన్నవాడిని కాకపోవచ్చు. కానీ నాకంటూ ఒక ఆత్మాభిమానం, గౌరవం ఉంది. మీ దగ్గర షేర్ హోల్డర్ అవకాశం కోసం నేను వాటిని చంపుకోలేను అని సామ్రాట్ కాస్త ఆవేశంగానే అంటాడు. సామ్రాట్ మాటలకి విక్రమాదిత్య గారితో సహా అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఆవేశపడకు సామ్రాట్ అంటాడు చక్రవర్తి. ఆవేశపడేలా చేస్తున్నారు చక్రవర్తి గారు. అగ్రిమెంట్ పూర్తి చేసుకొని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తానని చెప్పి, తీరా ఇప్పుడు నిర్ణయం మార్చుకోవడం సార్‌కి ఎంతవరకు కరెక్ట్? వారికే తెలియాలి అని అంటాడు సామ్రాట్ కోపం తెచ్చుకుంటూ. ఓహో! నా తప్పు ఒప్పుల్ని అంచనా వేయాలని చూస్తున్నావా నువ్వు? అని అడుగుతాడు విక్రమాదిత్య గారు కూడా కోపంగా చూస్తూ. మీ మీద నాకు గౌరవం ఉంది సార్. అయినా కూడా ఇప్పుడు పరిస్థితిని బట్టి నేను ఓపెన్ కాక తప్పడం లేదు. లాస్ట్ సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం మీ తప్పు కాదా? అని నిలదీస్తాడు సామ్రాట్. విక్రమాదిత్య గారిని నిలదీయటం చూసి శక్తి షాక్ అవుతూ ఉంటుంది. భరత్ కూడా దాదాపు అదే షాక్‌లో ఉంటాడు. తొందరపడకు సామ్రాట్. వారంటే నీకు ఎంత గౌరవం నాకు తెలుసు. వారికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అంటాడు చక్రవర్తి. మాట్లాడొద్దు అన్నట్టుగా సామ్రాట్ కోపంగా చక్రవర్తికి చెయ్యి అడ్డు పెడతాడు. సామ్రాట్ ప్రవర్తనకి విక్రమాదిత్య గారితో సహా అందరూ షాక్ అవుతుంటారు. సామ్రాట్ ధైర్యంగా విక్రమాదిత్య గారి వైపు సూటిగా చూస్తూ, మీరు కాబట్టే నేను ఇంకా చాలా వరకు తగ్గి మాట్లాడుతున్నాను సార్. అదే మీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే మాటలతో కాదు అని అంతటితో ఆగిపోయి మళ్ళీ తిరిగి మాట్లాడుతూ, అయినా వద్దు అని నేను అన్నాక కూడా ఇక మీరు వదిలేయకుండా ఎందుకు ఈ విషయాన్ని పెంచుతూ వెళ్తున్నారు అని అడుగుతాడు సామ్రాట్. విక్రమాదిత్య గారు సామ్రాట్ వైపు కోపంగా చూస్తున్నాడు కానీ దానికి సమాధానం చెప్పలేకపోతుంటాడు. మీరు సమాధానం చెప్పలేదు సార్. కానీ నేను చెప్తున్నాను వినండి. గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అయిన మీరు నాకు అవకాశం ఇస్తుంటే మామూలు బిజినెస్ మ్యాగ్నెట్ అయిన నేను మీరు ఇస్తున్న అవకాశాన్ని కాదు అంటున్నందుకు లోపల మీ అహం దెబ్బతింటుంది. అలాగే నాకు ఇస్తానన్న షేర్ హోల్డర్‌లో అతన్ని భాగస్వామిని చేస్తానని చెప్పినప్పుడు నా అహం కూడా ఇలాగే దెబ్బతిన్నది. ప్రెజెంట్ ఇప్పుడు మీరు, నేను ఒకే సిట్యుయేషన్‌లో ఉన్నాం సార్. మీరు ఇస్తున్న అవకాశాన్ని నేను కాదు అనుకొని వెళ్ళి నా ఈగోని నేను సాటిస్ఫాక్షన్ చేసుకోగలను. కానీ నేను కాదని వెళ్తే మీ ఈగో సాటిస్ఫాక్షన్ కాదు. అందుకే ఈ విషయాన్ని వదిలేయకుండా ఇంకా పెంచుతూ వెళ్తున్నారు అని అంటాడు సామ్రాట్. అదే నిజం కాబట్టి విక్రమాదిత్య గారు కూడా కోపంతో మౌనంగా ఉండిపోతారు. ఈ పర్సంటేజ్ మొత్తం అతనికి ఇవ్వండి సార్. మరి ఎప్పుడైనా అవకాశం ఉంటే మంచితనంతో కలుద్దాం. వస్తాను సార్ అని చెప్పి బొమ్మలాగా నిలబడిన శక్తి వైపు, పొగరుగా కనిపిస్తున్న భరత్ వైపు ఉగ్రంగా చూసి వెళ్ళిపోతాడు. సామ్రాట్ యాటిట్యూడ్కి విక్రమాదిత్య గారు షాక్ అవుతుంటాడు. నిజానికి ఇలాంటి షాక్స్ వారికి ఎప్పుడూ తగలేదు. మొదటిసారి సామ్రాట్ దగ్గర ఫేస్ చేశాడు. సామ్రాట్ నిర్ణయం అలా ఉంటుందని శక్తి కూడా ఊహించకపోయేసరికి తన మనసు కూడా ఏదో అంత అల్లకల్లోలంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక ఈ 50% పూర్తిగా నాదేనమాట అని భరత్ సంతోషపడుతుంటే, ఒక్క నిమిషం సార్, నేను ఒకసారి సామ్రాట్ని కలిసి వస్తాను అని చెప్పి భరత్ బయటకు వెళ్ళిపోతాడు. వాళ్ళ మధ్య మళ్ళీ ఏదైనా గొడవ అవుతుందేమోనని శక్తి కంగారు పడుతూ, నేను కూడా మళ్ళీ వస్తాను సార్ అని చెప్పి శక్తి కూడా భరత్ వెంట వెళ్తుంది. కానీ సామ్రాట్ ప్రవర్తన విక్రమాదిత్య గారికి ఎప్పుడూ తగలని ఒక పెద్ద షాక్ అనుకోవాలి. సామ్రాట్ ఏదో ఆవేశంలో అలా మాట్లాడాడు సార్ అని చక్రవర్తి అనబోతుండగా, ఎంత ఆవేశం ఉన్నా ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా నా ముందు అలాగేనా మాట్లాడేది? నేను అవకాశం ఇస్తుంటే నా అవకాశాన్ని కాదంటాడా? అసలు ఏమనుకుంటున్నాడు అతను? ఛ! ఇలాంటి వాణ్ణి ఎందుకు కలిశాననిపిస్తుంది. ఇంతవరకు నాతో ఎవరు ఇలా మాట్లాడలేదని నీకు కూడా తెలుసు.
అని అంటాడు విక్రమాదిత్య గారు కోపం తెచ్చుకుంటూ. చక్రవర్తి ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటాడు. ఆ సామ్రాట్కి ఎంత పొగరు, అంత పొగరు పనికిరాదు. నా మాట ధిక్కరించాడంటే అది నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నిజంగానే నా ఈగో హర్ట్ చేశాడు అని కోపంగా సామ్రాట్ని తిట్టుకుంటూ ఉంటాడు విక్రమాదిత్య గారు. శక్తి కంగారుగా భరత్ దగ్గరికి వచ్చి, భరత్ ఆగు, ఇప్పుడు సామ్రాట్తో ఏముందని మాట్లాడేది? అసలే అతనికి మెంటల్ లేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి టైంలో నువ్వు వెళ్ళి అతన్ని గెలుక్కోవడం అవసరమా అని అంటుంది. నువ్వాగు శక్తి, సామ్రాట్ మీద మొదటిసారి నేను గెలిచాను. నా గెలుపుని అతనితో పంచుకోవాలి కదా అంటూ కార్ డోర్ తీయబోతున్న సామ్రాట్ని చూసి సామ్రాట్ అని పిలుస్తాడు. ఆ పిలుపుతో సామ్రాట్ వెనక్కి తిరిగి కాస్త దూరంగా నుంచి వస్తున్న వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తుంటాడు. భరత్ సామ్రాట్ దగ్గరికి వస్తుంటే, అబ్బా భరత్ నేను చెప్పేది విను అని అంటుంది శక్తి. చెప్పాను కదా శక్తి, నా గెలుపుని అతనితో పంచుకోవాలని అంటూ సామ్రాట్ దగ్గరికి వెళ్తాడు. అసలే పిచ్చ ఇరిటేట్గా ఉన్న సామ్రాట్ వాళ్ళిద్దరినీ మింగేసేటట్టుగా చూస్తుంటాడు. కావాలని గెలుక్కోవడానికి వెళ్తున్నాడు భరత్. మరి నెక్స్ట్ వీడియోలో సామ్రాట్ పంచ్ డైలాగులు ఎలా ఉంటాయనేది చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.